సుప్రీం లీడర్ ఐతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లోని బీట్ షెమెంలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది మృతి చెందగా దాదాపు 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ చాలా వరకు క్షిపణులను సమర్థంగా కూల్చినప్పటికీ కొన్ని తప్పించుకుని పలు భవనాలకు తగిలినట్టు తెలుస్తోంది. ఈ దాడుల కోసం ఇరాన్ తొలిసారి హైపర్సోనిక్ క్షిపణిని వాడినట్టు సమాచారం. ఇజ్రాయెల్లోని సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఈ క్రమంలో ఇరాన్లోని కీలక స్థావరాలను తాము లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలలోని బహ్రెయిన్, కువైట్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియాపై కూడా దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో అబుదాబిలో ఒకరు మరణించగా దుబాయ్లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముఖభాగం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ దాడులపై యుఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులు చేయాల్సింది పొరుగు దేశాలపై కాదని పేర్కొంది. ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అమెరికా, ఇజ్రాయెల్ బేస్లపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే దాడులను తీవ్రతరం చేసింది. మిడిల్ ఈస్ట్లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్పై దాడి చేసినందుకు శిక్ష తప్పదని తేల్చి చెప్పింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ తన ప్రతీకార చర్యలను సముద్ర మార్గాలకు కూడా విస్తరించింది. తాజాగా ఒమన్ తీరంలోని వ్యూహాత్మక హుర్మోజ్ జలసంధి వద్ద ఒక చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. ఒమన్లోని ముసందం ద్వీపకల్పానికి సమీపంలో కసాబ్ పోర్టు నుంచి కేవలం 5 నాటికల్ మైళ్ల దూరంలో పలావు దేశపు జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్పై ఈ దాడి జరిగింది. ఘటన సమయంలో చమురు ట్యాంకర్లో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 15 మంది భారతీయులు, 5 మంది ఇరానియన్లు ఉన్నారు. సిబ్బంది అందరినీ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఎంఎస్సీ విజయవంతంగా ఖాళీ చేయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 సిబ్బందికి గాయాలైనట్టు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా ఏ నౌకను అనుమతించబోమని ఇరాన్ నేవీ రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతో షిప్పింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. చాలా నౌకలు ఈ మార్గాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కీలక మార్గం మూసుకుపోతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.